తపనని ప్రజల ముందు ఇదిగో ఈ ప్రెస్ మీట్ల రూపంలో వెళ్ళగక్కుతున్నాం. కానీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మేము మర్చిపోయినా, మీరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు. అచ్చెన్నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారు, మీరు క్రిస్టియన్స్ మీద, మీ ప్రభుత్వం క్రిస్టియన్స్ మీద, ముస్లిమ్స్ మీద కక్కుతున్న విషయానికి పవన్ కళ్యాణ్ మత ఘర్షణలు రేపే విషయంలో ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఎలా విలన్లు చేసి, తిరుమల లడ్డూలో విలన్లు ఎలా చేసి వారిని సెకండ్ గ్రేడ్ పీపుల్గా, వారిని ఈ దేశంతో వ్యక్తులుగా, సంబంధం లేని వ్యక్తులుగా, వారిని వాళ్ళ మత సాంప్రదాయాలని విమర్శిస్తున్నటువంటి విధానం ప్రతి ఒక్క ముస్లిం, క్రిస్టియన్ గుర్తుపెట్టుకుంటారు సార్. ఎందుకు అంటే ఈ దేశంలో ముస్లిమ్స్ మీకుంటాయేమో, ప్రజలకి హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్ అనే తారతమ్యం లేదు. మీకున్నాయి కాబట్టి మీరు విభజిస్తున్నారు, పరిపాలిస్తున్నారు. కానీ ప్రజలకు అదేం లేదు. రేపు ఓటు వేసేటప్పుడు మీ ఈవీఎంల నిండా మీరు ఈరోజు అసెంబ్లీలో చేసిన చర్చ తాలూకు రిజల్ట్ కనపడి తీరుతుంది. చూడండి, మీరు ప్రతి మాటకి యూ విల్ పే ఇన్ 2029. మీరు మీ ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా, కాబోయే ముఖ్యమంత్రితో సహా పే చేసి తీరుతారు. కావాలంటే రాసి పెట్టుకోండి. 29వ తారీఖు 2029వ సంవత్సరంలో జూన్ ఏ రోజైతే రిజల్ట్ అనౌన్స్ అవుతుందో ఆ రోజు నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఇదే డైలాగులు నేను ఆ రోజు చెప్తా. 2026 మార్చి 9, ఈరోజు 8, మార్చి 7వ తారీఖున జడా శ్రవణ్ కుమార్ చెప్పిన ప్రతి మాట, జేపీపీ పార్టీగా అధ్యక్షుడిగా జడా శ్రవణ్ కుమార్ చెప్పిన ప్రతి మాట 2029 జూన్లో మళ్ళీ నేను వీడియో వేసి చూపించి మరీ మాట్లాడతాను. ఆ రోజున మీరు ఎక్కడ కూర్చొని టీవీలు చూస్తారో తెలుసా? ఒకళ్ళేమో సింగపూర్లో కూర్చొని, ఇంకొకళ్ళేమో ఆస్ట్రేలియాలో కూర్చొని, ఇంకొకళ్ళేమో తమకిష్టమైనటువంటి దావోస్లో కూర్చొని, ఈ 3 ఏరియాల్లో కూర్చొని మీరు టీవీలు చూస్తారు. ఆ రోజు వచ్చి తీరుతుంది. నేను ఇదే ప్రెస్ మీట్లో మీకు మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తా. రాష్ట్ర ప్రజలు మీరు చెప్పే అబద్ధాలను మోసపోయి మీకు ఓట్లేస్తారు అనుకోవటం పిచ్చి పొరపాటు. ఇప్పటికే విసిగిపోయారు రాష్ట్ర ప్రజలు. ఇప్పటికే ఒక పూట తింటే రెండో పూట ఉంటుందా లేదా తెలియని పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రజలు వచ్చేసారు. మీ పరిపాలన యావగింపు వచ్చేసి మీ అబద్ధపు పరిపాలన మీద ప్రజలు మొక్క మీద ఉమ్మేస్తున్నారు. విద్యార్థులు ఉమ్మేస్తున్నారు, మహిళలు ఉమ్మేస్తున్నారు, పారిశ్రామికవేత్తలు ఉమ్మేస్తున్నారు, బిజినెస్ మ్యాన్లు ఉమ్మేస్తున్నారు, ఎంప్లాయీస్ ఉమ్మేస్తున్నారు, పోలీసులు ఉమ్మేస్తున్నారు, టీచర్లు ఉమ్మేస్తున్నారు. మీకు ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నందుకు ఇంకా దురదృష్టం ఏంటి అంటే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కార్యకర్తలే పవన్ కళ్యాణ్ను చూసి ఇలాంటి వ్యక్తిగా మనం ఓటేసింది అని సిగ్గుమాలిన ఇట్లాంటి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. చివరిగా ఇంకొక మాట చెప్తా. బిఆర్ నాయుడు అనేటువంటి ఒక కళంకిత టీటీడీ చైర్మన్ పదవి తొలగించకుండా మీ ప్రభుత్వం కేవలం TV5 చైర్మన్ కాబట్టి, మీడియా అధిపతి కాబట్టి అతన్ని మోస్తుంది అనే ఒక ఇంప్రెషన్ ప్రజల్లోకి వచ్చేసింది. దీని మీద ఎవ్రీడే డిబేట్లు పెట్టే సాంబశివరావు మూర్తి పారిపోయారు. దీని మీద డిబేట్లు పెట్టడంలా. ఎందుకు అంటే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియో తప్పుగా చేసినట్ట. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే ఆమె నా సిస్టర్ అని ప్రకటించమనవయ్యా. బిఆర్ నాయుడిని ప్రకటించమను, నా సిస్టర్తో సమానం ఆవిడని ప్రకటించమను. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకొకసారి మాట్లాడం, సిస్టర్ అని ప్రకటించమను. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే అంట పాపం అంతా తప్పు పట్టారంట. సిగ్గుండాలి TV5 మూర్తికి. అతన్ని తొలగించకపోతే టీటీడీ చైర్మన్గా ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ ఆయన మీద వచ్చే ట్రోల్స్కి తిరుమల వెంకటేశ్వర స్వామి అప్రతిష్ట పాలు అవుతారు. రేపొద్దున ఆయన టీటీడీ చైర్మన్ హోదాలో ఎవరికి పట్టు వస్త్రాలు సమర్పించినా పైన ఒక మీము, కింద ఒక మీము వస్తుంది. ఆయన పైన పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్నట్టు మీము వస్తుంది, కిందేమో ఆయన వీడియో వస్తుంది. దీనికి తర్వాత మీరు బాధ్యతగా వహించాలి కదా. ప్రభుత్వం ఆపలేరు కదా సోషల్ మీడియాని. ఆయన రేపొద్దున వెంకటేశ్వర స్వామి పక్కన కూర్చొని ఎవరైనా రిసీవ్ చేసుకుంటే
పైన ఒక మేము కింద ఒక మేము వస్తుంది. సోషల్ మీడియాని మీరు ఆపలేరు. ప్రతిష్ట అప్రతిష్ట పాలు అయిపోయారు. అది బిఆర్ నాయుడు వీడియో అని ఆయనే ఒప్పుకున్నాడు. అక్కడక్కడ ఎడిటింగ్ జరిగింది, పూర్తి వీడియోని ఒప్పుకున్నాడు. అయినా దాంట్లో తప్పు లేదు, అది నా పర్సనల్ వ్యక్తిగత జీవితం అన్నాడు. అయినప్పటికీ కూడా మీరు ఆయన్ని కొనసాగించేటువంటి ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే యావత్ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. భవిష్యత్తులో ఆయన తొలగించకపోతే మీ మీద జరిగే అనర్థానికి, వెంకటేశ్వర స్వామికి జరిగే అనర్థానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఏదో ప్రభుత్వాన్ని మోసాడు కదా అని ఆయన్ని కంటిన్యూ చేస్తే మేమైతే ఊరుకోం కదా. మా పార్టీ అయితే ఊరుకోదు. మా పార్టీ దీని మీద ఒక రౌండ్ టేబుల్ పెడుతుంది. మా పార్టీ దీని మీద ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తుంది. మా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ పెడుతుంది. ఇది ప్రతిరోజు మీడియాలో మాట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి అప్రతిష్ఠకు జరిగితే, తిరుమల వెంకటేశ్వర స్వామి అప్రతిష్ఠ జరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. బిఆర్ నాయుడిని అక్కడ కొనసాగించాల్సినటువంటి అర్హత లేదు. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి తొలగించాల్సిందే. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే. తాత్కాలికంగానే ఆయన్ని కనుక అక్కడ పక్కన పెట్టకపోతే జరిగే పరిణామాలకి, జరిగే చెడు ప్రచారానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని వేడుకుంటూ మీడియా సోదరులకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్.